హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి స్టవ్ మీద ఏదో పెట్టిందనుకుంటున్నారా? అవునండి, మట్టి కుండ. అందులో పప్పుచారు చేద్దామనేసి ఇంకా కుండనైతే కొద్దిగా వేడయ్యాక పప్పు అయితే వేసిన అండి. అందులో ఇలా దూరగా వేయించి పక్కన పెట్టుకొని ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత ఆ పప్పునైతే బాగా ఇలా మంచిగా పిసికి కడగాలండి. ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. చూశారు కదండి. ఇప్పుడైతే పప్పునైతే కుండలోనే ఉడికిస్తాను. ఇంకా పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను అదే కుండని స్టవ్ మీద పెట్టేసి దాంట్లోనే పోపు చేసి పప్పుచారు అందులోనే మరగబెడతానండి. అందుకే ముందుగా అయితే ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ లోపు అయితే చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకుందామండి. పోపు వేసేలోపు ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే పోపు గింజలు అయితే వేస్తున్నా అండి. ఇంకా ములక్కాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఒకేసారి అయితే వేస్తున్నాను. ఇలా వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఇంకా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా అయిందో. టమాటా బాగా ఉడికిపోయింది కదా. కుండలో అయితే ఎంత చక్కగా ఉడుకుతుందండి అసలు. ఇప్పుడైతే మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో పప్పు ఉడకబెట్టింది అది ఇందులో వేసేసి చింతపండు గుజ్జు కూడా అందులోనే పోసేయాలండి. పోసి మనకి ఎంత చిక్కదనం కావాలో అంతకు తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే టేస్ట్ ఉంటుందండి బెల్లం వేస్తే, అందుకని అయితే బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ లోపు అయితే పప్పుచారు మసిలిపోతుందండి. చూడండి ఎంత బాగా వాసన వస్తుందో. ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. స్మెల్కి ఆకలిస్తుందండి నాకైతే. ఇంకా మా సార్ అయితే రెడీ అయిపోయారు భోజనానికి. నేనైతే మట్టి కుండలో అన్నం కూడా వండినండి ఈరోజైతే. చూసారండి, మట్టి కుండలో అన్నం, మట్టి కుండలో పప్పుచారు. ఎంతైనా టేస్ట్ వేరే కదండి. మట్టి కుండలో అన్నం, మట్టి కుండలో పప్పుచారు చాలా బాగుంది. నేను కూడా తిన్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.